ముఖ్యంగా ఎక్స్ ఎమ్మెల్యే గారైనటువంటి అనంత వెంకటరామరెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు మేయర్ హసీన్ సలీం గురించి కావచ్చు, ఏ విధంలో మీరు డమ్మీ మేయర్ అని పిలవడం జరిగింది, దాని గురించి మాట్లాడడం జరిగింది. అభివృద్ధి చేయలేదనే, సంక్షేమ పథకాలు నేరుగా వాళ్ళ ప్రజల యొద్దకు తీసుకొని వెళ్ళలేదనే మీరు డమ్మీ మేయర్ అని మాట్లాడుతున్నారు. మీరు 1,65,00,000 గురించి మాట్లాడడం జరిగింది. మీకు దమ్ముంటే ఒకసారి రండి, దాని గురించి ఆరాధించండి. మేము డైరెక్ట్గా మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. దాని గురించి ఏమి జరిగినాయని కమిటీ వేసి కూడా దాన్ని చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఉత్తినే ఏదో మాట్లాడాలి, స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడే విధానం మీకుంటుంది, కానీ మాకు ఎప్పుడూ లేదు. ఒకవేళ మీరు అంటున్నారు కదా డమ్మీ మేయర్ అని, మీరు ఎక్స్ కార్పొరేటర్గా ఉన్నారు కదా, ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఏ రోజైనా సరే మీ వార్డులో, ఎస్పెషల్లీ మీ వార్డులోనే చెప్తాం, మీ వార్డులో అభివృద్ధి జరగలేదని, ఫలానా కంప్లైంట్స్ ఉన్నాయని ఏదైనా మేయర్ వద్దకి మీరు రిప్రజెంటేటివ్ తీసుకోవడం జరిగిందా? ఉంటే ఫోటోస్ ఇవ్వండి. ఉండి దాన్ని కూడా స్పందించి దాన్ని మీకు క్లియర్ చేయకపోతే మేము దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. కానీ ఉత్తినే డమ్మీ అనడం జరగడం అది సమంజసం కాదు. మీరు మీకు అవి ఇచ్చి కూడా స్పందించకపోతే అవి మాట్లాడచ్చు. కాబట్టి 100 రోజుల పరిపాలనే మీరు 5 ఏళ్ళు పరిపాలనతో సమానం అంటున్నారే. ఓన్లీ పింఛన్ ఇవ్వడమే కాదండి, ఫ్రీ బస్సులు అన్నారు, అమ్మఒడి అన్నారు, విద్యాదీవెన అన్నారు, మహిళా శక్తి అన్నారు. ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఇవన్నీ అమలు చేసింటే మేము కూడా అవునప్ప 5 ఏళ్ళ పరిపాలనతో సమానంగా ఈ 100 రోజుల పరిపాలన తెచ్చినారు అని కూడా మేము కూడా ఏకీభవించడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు విలువలతో కూడిన మాటలు మా పార్టీ నేర్పించింది. ఎలాంటి మాటలు మాట్లాడాలని. ఈరోజు అధికారం ఎక్స్ కార్పొరేటర్గా మీరు ఉన్నారు, ఇప్పుడు మేము ప్రెసెంట్ కార్పొరేటర్గా మేము ఉన్నాము. అధికారం శాశ్వతం కాదు, కానీ మనం చేసిన విధులను బట్టి మనం మాట్లాడాలి అని ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఏదైనా మాట్లాడడం జరిగితే మేము చేసిన 1,45,00,000 రూపాయలు అనంత రూపురేఖలు మార్చిన ఘనత ఎమ్మెల్యే గారిది, అలాగే మేయర్ గారిది కూడా అని ఈ మీడియా ముఖంగా గర్వంగా మేము చెప్పగలుగుతున్నాం. మీలాగా మేయర్కి సరిపోతే ఎమ్మెల్యేకి సరిపోదు, ఎమ్మెల్యేకి సరిపోతే మేయర్కి సరిపోదు అన్నట్టుగా ఎంపీకి సరిపోదు అనే ప్రభుత్వం మా పరిపాలన జరగలేదు. ఈరోజు మేయర్, ఎమ్మెల్యే, ఎంపీ ముగ్గురు ఏకధాటిగా ఈరోజు పరిపాలన జరిగింది. కాబట్టి మా కార్పొరేటర్లంతా కూడి ఒక్కొక్క వార్డు ఎంత అభివృద్ధి చేశామో మీరు రండి, మా వెంట రండి, మేము చూపిస్తాం ఎలాంటి అభివృద్ధి చేస్తామో అని. కానీ ఉత్తనే ఏదో మాట్లాడాలి, ఏదో స్క్రిప్ట్ ఇచ్చినారా అని మీ పార్టీకి లేకపోతే మీ విజ్ఞతకి తెలుస్తుంది, కానీ మాది మాటలతో కూడుకున్న పరిపాలన కాదు, కానీ చేతలతో కూడుకున్న పరిపాలన అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు. మరొక్కసారి మీరు మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా మాట్లాడాలని మీ విజ్ఞతకే వదిలేస్తున్నారు.